నేను చెప్పాను వాడికి చెట్ల పాదు దగ్గర కూడా క్లీన్ చేయాలని చెప్పేసి దాన్ని వాడు క్లీన్ చేస్తున్నాడు. అంటే చెట్టుకు డైలీ నీళ్లు పోయటమే కాదు, చెట్టు పాదు కూడా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. వచ్చిన చెత్త అంతా కూడా తీసి పక్కన పెడతాం అన్నమాట. అది అట్లా పక్కన పెట్టేసిన తర్వాత దాన్ని మొత్తం ఒక గోతంలోకి ఎత్తి పెట్టేస్తాం అనమాట. ఆకులన్నింటినీ కూడా దాన్ని మూసేస్తాం. ఆవు పిడకలు ఇట్లాంటివి ఇవన్నీ వేసేసి అక్కడ ఎల్లో గోతం ఒకటి కనపడుతుంది కదా, అందులో వేస్తాం అనమాట. ఇది మా ఇంట్లో మేము పెంచిన పాపాయ చెట్టు. అదే ఫస్ట్ క్రాప్. చెట్టు ఇలా సన్నగా ఉన్న కాయలు మాత్రం 3 వచ్చాయి. కాయల్ని చెట్లకే పండనిస్తాం. అలా పండించి తింటేనే ఆరోగ్యం. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.